మాట్లాడమని కోరుకుంటా ఉన్నాం. మీ ఉత్సాహం చూస్తున్నా ఈరోజు 40 సంవత్సరాలుగా ఈ క్లాక్ టవర్ సాక్షిగా మీటింగులు పెట్టాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు మీ దగ్గర నుంచి చూస్తున్నాను. ఈరోజు మేము వచ్చింది అనుభవం ఉన్న నేను ప్రజలకు సేవ చేయాలనే తపనున్న వ్యక్తి, పవర్ స్టార్ నిజమైన నాయకుడు, మీరు నచ్చిన నాయకుడు, మీరు మెచ్చిన నాయకుడు. ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా మీరు చూడండి, సూపర్ డూపర్ హిట్. ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు? అడ్డంగానే మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడితే తొక్కుకుంటా పోతాం సైకిల్తో. గ్లాసు పగలగొట్టాలంటే పదునెక్కుతుంది. పదునెక్కిన గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు. అందుకని ఇంకో పక్క కమలం కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం. ఈరోజు మా కోసరం కలిసింది కాదు. నేను ఒక విషయం అడుగుతున్న, పచ్చని సీమ, కోనసీమ అవునా కాదా? ప్రశాంతమైన కోనసీమ, అందాల సీమ, మేమందరం మెచ్చిన సీమ ఈ కోనసీమ. దుర్మార్గులు వచ్చారు 5 ఏళ్లుగా, మాఫియాని తెచ్చారు 5 ఏళ్లుగా. కోనసీమని మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. ఏం తమ్ముళ్ళు, చేయనిస్తారా మీరు? సహకరిస్తారా మీరు? ఆమోదిస్తారా మీరు? నా అభిమతం, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటి, 3 జెండాలు. మా అజెండా ఒకే ఒక అజెండా, ఈ కోనసీమని, అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన. అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు. తెలుసు కదా తమ్ముళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నా. ఇక్కడుండి మీ తప్పు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా తప్పు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ బాధ్యత ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఖండించండి. ఇంకొక